హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టొమాటో చారు. ఈ టొమాటో చారుని వేడివేడిగా రైస్లోకి వేసుకొని దానికి సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదండి. మరి ఈ టొమాటో చారుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 5 నుంచి 6 వరకు పండుగా ఉన్న టొమాటోల్ని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ టొమాటోల్ని ఇలా చేతితోటి బాగా గట్టిగా నలపండి. ఇలా అన్ని టొమాటోల్ని కూడా ఈ విధంగా గుజ్జుగా అయ్యేంతవరకు బాగా నలిపేసుకొని తీసుకోండి. ఇలా ఈ చారుకి టొమాటోల్ని ఇలా చేతితో నలిపేసుకొని చేసుకోవడం వల్ల మనకి టొమాటో చారు అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మీకు చేత్తో నలపడం ఇబ్బందిగా అనిపిస్తే వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. కానీ ఇలా చేయడం వల్ల టొమాటో చారు అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని టొమాటోల్ని కూడా గుజ్జుగా అయ్యేంత వరకు ఇలా బాగా నలిపేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చేతితోటి బాగా కలుపుకొని చారులో ఉన్న తొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ తొక్కలు మొత్తాన్ని ఇలా చేతితోటి గట్టిగా నలిపేసి తీసేయండి. ఇలా అన్ని తొక్కల్ని కూడా ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోండి. చిన్న నిమ్మకాయ ఇంత సైజులో చింతపండుని నానబెట్టేసుకొని దాని రసం తీసేసుకొని వేసుకోండి. మీ పులుపు తగ్గట్టుగా చింతపండు రసాన్ని దీనిలోకి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చారుని స్టవ్ పైన పెట్టేసి దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని ఈ చారుని బాగా మరిగించండి. టొమాటో చారు అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మరిగించండి. ఇప్పుడు చారు అనేది మరిగేలోగా రోల్ తీసుకొని దానిలోకి 8 నుంచి 10 వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ కచ్చపచ్చగా దంచి తీసుకోండి. ఇదేనండి ఈ టొమాటో చారుకి అసలైన సీక్రెట్. ఇది వేయడం వల్ల టొమాటో చారు అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసుకొని దీనిని బాగా మరుగుతున్న టొమాటో చారులోకి దీనిని వేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో చారుని మరికొద్దిసేపు చిక్కబడేంత వరకు బాగా మరిగించండి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ చారుని బాగా మరిగించండి. చారు అనేది మనకి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టండి. ఈ టొమాటో చారుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆల్రెడీ మనము జీలకర్ర చారులో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అలాగే సన్నగా పొడవు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఈ చారుకి ఆనియన్స్ అనేది మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. టొమాటో చారులోకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వేసుకొని ఇవన్నీ కలిసినట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చివరిగా ఇంగువ పొడిని కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఇలా రెడీ అయిన ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న టొమాటో చారులోకి వేసుకోండి.
ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిసినట్లుగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే టొమాటో చారు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ టొమాటో చారుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.